క్రీస్తులోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీవు జీవించేటువంటి జీవితం ఎట్లా జీవిస్తున్నావు? పరిశుద్ధంగా జీవిస్తున్నావా, లేకపోతే నీకు ఇష్టానుసారంగా నీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే నీవు చేసేటువంటి తప్పులకి కాన్సిక్వెన్సెస్గా నీవు ఎట్లాగా జీవించావో ఆ ప్యాటర్న్సే నీ యొక్క పిల్లలు కూడా ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎందుకంటే నీ యొక్క స్వభావమే నీ పిల్లలకి వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి చేస్తే వాళ్ళకి మంచి వస్తుంది. అదే నువ్వు అబద్ధాల కోరివి అయితే వాళ్ళు కూడా అబద్ధాల కోరి అవుతారు. నీవు పాపపు జీవితాన్ని నీ యొక్క యవ్వనకాలంలో జీవిస్తే నీ యొక్క పిల్లలు కూడా పాప జీవితాన్ని వాళ్ళు కూడా జీవిస్తారు. మనం బైబిల్ గ్రంథంలో ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం ఒక చోట అబద్ధం చెప్పాడు. ఏమని? సారాని తన యొక్క చెల్లి అని చెప్పి అబద్ధం చెప్పాడు. తన యొక్క కుమారుడు దగ్గరికి చూస్తే అక్కడ కూడా ఇస్సాకు అట్లాగే అబద్ధం చెప్పినట్టు మనం చూస్తాం. ఇక్కడ దావీదుని మనం చూసుకున్నట్లయితే దావీదు కూడా ఎక్కడ పడిపోయాడంటే స్త్రీ విషయంలో తను పాపంలో పడిపోయినట్టు చూస్తాం. తన యొక్క కుమారుడు మనం చూస్తుంటే సొలొమోన్కి 1000 మంది భార్యలు, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అలాగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే తండ్రులు చేసినటువంటి తప్పులే కుమారులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మనం జీవించేటువంటి జీవితము ఎట్లాగా జీవిస్తున్నామని చెప్పి పరీక్షించుకోమని చెప్పి దేవుడు ఎందుకు తెలియజేశారంటే, నీవు జీవించేటువంటి జీవితాన్ని బట్టే అపవాది దాన్నే బేస్గా చేసుకుని ఆ యొక్క ప్యాటర్న్స్లోనే మన యొక్క తరములను పాపంలో పడివేయాలని చూస్తున్నాడు. అబ్రహాం లైఫ్లో కూడా చూసుకున్నట్లయితే ఒక అబద్ధం, ఇస్సాకు జీవితంలో కూడా ఒక అబద్ధంలోనే పడివేసేలా చేశాడు. ఇక్కడ దావీదును కూడా మనం చూసుకున్నట్లయితే దావీదు పాపంలో పడిపోయాడు. కానీ సొలొమోన్ దగ్గరికి వచ్చేసరికి అది పాపం అనేది పెరిగిపోయింది. అందుకోసమే దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి దినము మాట్లాడేది ఒకటే, నీవు జీవించే జీవితాన్ని బట్టే నీ యొక్క పిల్లల యొక్క జీవితం కూడా, వారి జీవన విధానం కూడా బేస్ అయి ఉంటుంది. నీవు ఎట్లా జీవిస్తున్నావు? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? పాపం అని తెలిసి పాపంకి దూరంగా ఉంటున్నావా, లేకపోతే తెలిసి పాపం చేస్తున్నావా? ఒకసారి పరీక్షించుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకనంటే నీవు ఇప్పుడు పడిపోయేటువంటి పాపంలో ఏ ప్యాటర్న్స్లో నువ్వు పాపంలో పడిపోతున్నావో అదే ప్యాటర్న్స్తో అపవాది చూసి నీ యొక్క పిల్ల తరములను పాపంలో పడివేయాలి అని చెప్పి వాడు ప్రయత్నిస్తున్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క పిల్ల తరముల మీదకి శాపాన్ని తీసుకురావాలి. నీవు పడిపోయినటువంటి సిచ్యువేషన్స్ని వాడు యూటిలైజ్ చేసుకుని సేమ్ ప్యాటర్న్స్లో నీ యొక్క పిల్లల్ని పడవేయాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఈ దినం అపవాది టాక్టిక్స్ని తెలుసుకోండి. ఎందుకనంటే వాడు యూజ్ చేసేది దేవుడు ఎట్లాగా చేస్తున్నారో దేవుడి యొక్క క్రియని వాడు సేమ్ అట్లానే ఫాలో చేసి వాడు పాపంలో పడేయాలని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఈ దినం ఒకటే మాట మాట్లాడుతున్నారు, బ్రేక్ ద కర్సెస్ అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో నీవు పరిశుద్ధంగా జీవించలేదేమో, నీవు పాపంలో పడిపోయావేమో, తెలిసి కొన్నిసార్లు తెలియక పాపంలో పడిపోయావు. కానీ దేవుడు ఒకటే మాట్లాడుతున్నారు, ఏంటంటే నీవు చేసే దాన్ని బట్టి నీ పిల్లల మీదకి కర్స్ అనేది వస్తుంది. ఆ ప్యాటర్న్సే అపవాది యూజ్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడే కర్సెస్ని బ్రేక్ చేయండి, ఆ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయండి అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఎందుకనంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మరలా రీస్టోర్ చేసేటువంటి దేవుడు, రీస్టోర్ చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు నీ యొక్క జీవితము పాపంతో, శాపంతో, అబద్ధాలతో మునిగిపోయి ఉందేమో.
కానీ దానివల్ల నీ యొక్క పిల్లల మీదకి సేమ్ ప్యాటర్న్స్తో అపవాది పాపంలో పడి వాళ్ళని చూస్తున్నాడు. కానీ దేవుడు తెలియజేస్తున్నారు, బ్రేక్ ద ప్యాటర్న్స్ అని చెప్పి దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ దినము నీవు మోకరించి, దేవా నేను చేసినటువంటి ప్రతి ఒక్క తప్పులను, ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క మోసమును, ప్రతి ఒక్క అబద్ధమును, ప్రతి ఒక్క చెడు చూపును, ప్రతి ఒక్క చెడు తలంపును, ప్రతిదీ నేను నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నేను చేసినటువంటి తప్పులు నా యొక్క పిల్లల మీదకి రావడానికి వీల్లేదయ్యా. ఐ బ్రేక్ ద కర్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి నీవు దేవుని నామాన్ని పైకెత్తి ఎప్పుడైతే నీ యొక్క ప్రతి ఒక్క పాపంను ఒప్పుకొని నన్ను రీస్టోర్ చేయయ్యా, నా యొక్క పాపములు నాతోనే ఆగిపోవాలయ్యా, నా యొక్క పిల్లల మీదకి వెళ్ళకూడదయ్యా అని చెప్పి ఆ యొక్క ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తున్నానయ్యా మీ యొక్క నామం పెరట అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతుంది. ఎందుకనంటే నువ్వు చేసేటువంటి తప్పులు, నీ పిల్లలు ఏం తప్పు చేయకపోయినా కానీ వాటి మీదకి, వారి యొక్క జీవితాల మీదకి శాపాన్ని నీవు కొని తెచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఆదాము ఒకడే పాపం చేశాడు, కానీ పాపం చేయడం వల్ల ఇప్పుడు మిగిలిన మన తరం వరకు మనము శాపగ్రస్తులుగా మారబడ్డాం, దేవుడికి విరోధంగా శత్రువులుగా మారబడ్డాం. కానీ మరలా దేవుడు ఆ యొక్క కర్సెస్ని ప్రతిదీ మన మీద నుండి తొలగించి ఆయన యొక్క పరిశుద్ధతను మనకు ధరింపజేశారు. అదే రీతిగా నీవు కూడా యేసు ప్రభుల వారు ఎట్టి రీతిగా తమ పిల్లలైనటువంటి మన మీద ఎట్లానే శాపాన్ని తీసివేశారో అట్లాగే ఆయన పరిశుద్ధంగా జీవించి మన మీద ఉన్నటువంటి పాపమును కొట్టివేశారో అదే రీతిగా నీవు కూడా నీ యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుల్ని ఒప్పుకొని రీస్టోర్ చేయమని అడుగు, పరిశుద్ధపరచమని అడుగు. ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఆయన ఎట్టి రీతిగా శాపాల్ని మన మీద కొట్టివేశారో, మనకి కృప ద్వారా రక్షణ ఇచ్చారో అదే రీతిగా నీ యొక్క కుమారులకు కూడా నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, ఆ యొక్క ప్యాటర్న్స్ని బ్రేక్ చేసినటువంటి పర్సన్గా నీవు ఉంటావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడి దినం నిన్ను కోరేది ఒకటే, నీవు జీవించే జీవన విధానం బట్టి నీ యొక్క పిల్లల మీదకి ఆశీర్వాదమైనటువంటి శాపమైన కానీ వస్తుంది. అపవాది నువ్వు జీవించే విధానము, నువ్వు ఎక్కడైతే పాపంలో పడిపోతున్నావో దాన్ని పట్టుకుని నీ యొక్క పిల్లల యొక్క తరముల మీద కూడా ఆ యొక్క ప్యాటర్న్స్ని యూజ్ చేసి వాళ్ళని పడేయాలనుకుంటున్నారు. సో నువ్వు ఆ ప్యాటర్న్స్ని ఇప్పుడే బ్రేక్ చెయ్యి, ఆ పాపం నుండి నీవు విడుదల పొందు, రీస్టోర్ చేసుకో, పరిశుద్ధపరుచుకో. ఆ కర్సెస్ నీ పిల్లల మీదకి వెళ్ళకుండా, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయకుండా ఇప్పుడే కర్సెస్ అనేది బ్రేక్ చేయి. నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఈ దినం నుండి అయినా జీవించు, నీ యొక్క పిల్ల తరములకు ఆశీర్వాదంగా ఉండు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయి. ప్రతి ఒక్క పాపంను ఒప్పుకొని విడిచిపెట్టు. దేవా నా యొక్క పిల్లల మీదకి ఏ ఒక్క శాపం రాకూడదయ్యా, నేను పడిపోయినటువంటి ప్యాటర్న్స్ అపవాది యూజ్ చేయకుండా వాటిని కొట్టివేయ్యా, నన్ను మరలా పరిశుద్ధపరచయ్యా, నా యొక్క పిల్లలకి నేను ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి తండ్రిగా తల్లిగా నేను ఉండాలి, నేను చేసిన తప్పులు వారి మీదకి వెళ్ళకూడదయ్యా, నీవు ఎట్టి రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరిచావో అదే రీతిగా తండ్రి నీ యొక్క పరిశుద్ధత నాకు ధరింపజేసిన నేను కూడా తండ్రి నా పిల్లల మీదకి తండ్రి ఆశీర్వాదాన్ని మాత్రమే నేను తీసుకెళ్ళాలయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను రీస్టోర్ చేస్తాను, నువ్వు బ్రేక్ చేస్తున్నావు కదా నా నామం పేరిట, నేను వాటిని బ్రేక్ చేస్తున్నాను. నీ యొక్క పాపములు నీతోనే ఆగిపోతాయి, నేను వాటిని బ్రేక్ చేస్తున్నాను, ఆ చైన్స్ని బ్రేక్ చేస్తున్నాను. నీ పిల్లల మీదకి ఏ శాపము రాదు, నిన్ను పరిశుద్ధపరిచాను కాబట్టి నీ యొక్క పిల్లలు కూడా పరిశుద్ధంగా నాకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.